ఏ యోగ్యత ఆధిక్యత లేని ఆయన మాకు శ్రేష్టమైన ఆయన మరి ముఖ్యంగా నేను జరుగుతున్న కోర్టు నిమిత్తమై ఎందరైతే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారి కోర్టులు వాటి ద్వారా వాక్యంగా మాకు మాట్లాడండి యువ సహాయం చేసి ఈ ప్రార్థన పడుతున్న ఆటంకం నేను మీకు అప్పగిస్తున్నాను. సహాయం చేసి క్రమంగా మర్యాద ఘనంగా మీరు ధరించుకుని అనుకుంటున్నాను. మా ప్రభుత్వ రక్షకుడైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి ప్రారంభించుతున్నాను తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువను దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరుచుకొని పోవును గనుక అతనిని ధైర్యపరచును. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, పగటి కాలమంతా మా పనులలో ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహములో వార కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఈటే తాతయ్య అయిన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. కుమారుని జీవితములో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను అన్నారు. కుమారుని జీవితంలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనుక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం దారేంద్రతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమునకు 10 తీర్పులు తీర్చి
వారిని వాగ్దాన దేశమునకు నడిపించాడు. పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడుచుచూ వచ్చెను అనే మాట మనం చూస్తాం. అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా వారి ఆకలి కొరకు ఆయన అంతరిక్ష ద్వారములను తెరిచాడు. వారి దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. అరణ్యములో వారు 40 ఏండ్లు గడిపారు. కానీ వారు దేవుని నాయకత్వం కింద ఉన్నారే కానీ వారి మనస్సులు ఐగుప్తునకు ఉన్నాయి. ప్రతి చిన్న సమస్య వస్తే మేము ఐగుప్తునకు వెళ్ళిపోవట మంచిదా కాదా, మేము ఐగుప్తులో చూసారా. అందుకని ఆ ప్రజలను మోషే కాని మాట పలికాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏం చదువుతామంటే యాకోబులో ఆయన ఏ వంకరితనమో చూడలేదు అనే మాట మనం చూస్తాం. ప్రజలను ప్రేమించి దేవుడు మోషే నువ్వు కాని మాట పలికావు గనుక వాగ్దాన దేశమును నీ కళ్ళతో చూస్తావు కానీ నీ అడుగులు అందులో పడవు. కనుక యెహోషువ వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాడు. యెహోషువ ఇశ్రాయేలుల పక్షాన యుద్ధం చేస్తాడు. కనుక యెహోషువను ధైర్యపరచుము. విశ్వాసీ జీవితంలో కూడా సీనియర్ విశ్వాసులు జూనియర్ విశ్వాసులను ధైర్యపరచాలి. వారి ముందర బలహీనమైన మాటలు మాట్లాడి ఎగతాళికరమైన మాటలు మాట్లాడితే ఆ జూనియర్ వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. చూసారా, జాగ్రత్తగా ఉండాల మనం. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యెహోషువను ధైర్యపరచుము. 3వ అధ్యాయము 28వ వచనం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 28వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచి దృఢపరచుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచి దృఢపరచుము. ఎందుకంటే విశ్వాసి ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేవుని పిల్లలు ధైర్యముతో ఉండాలి. అతని ధైర్యపరచి దృఢపరచుము అంటున్నాడు దేవుడు. సేవ అనేది ఒక వ్యక్తిది కాదు, అది దేవునిది. భూమి మీద విశ్వాసులు ఏది సంపాదించుకున్నా, ఏది కలిగి ఉన్నా, ఏ మానవుడైనా
అప్పగించి వెళ్ళాల్సిందేదే కానీ మూట కట్టుకొని ఎవడు వెళ్ళడు. సరే, ఒకరికి అప్పగించి వెళ్ళాల్సిందేదే. బైబిల్ ఏం చెప్తుందంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళును అనే మాట మనం చూస్తాం. ప్రభు కొరకు నీవేమేమి క్రియలు చేశావో, నీవేమేమి శ్రమ పన్నావో, నీవేమేమి ఖర్చు చేశావో అవి పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసించబడతాయి. సరే, అంతేగాని అలా ఉండకూడదు. అతన్ని ధైర్యపరచు. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం. ఏడవ వచనం. మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాడు. సరే, ధైర్యపరచుము, దృఢపరచుము. మనం ఒకరిని ఇంకొకరిని మనం సిద్ధపరచాలి. సరే, ఏజ్కేల్ ఒక మాట ఉంది, నువ్వు సిద్ధపడము, నీతో వచ్చుటకు నీ వారిని కూడా సిద్ధపరచు అనే మాట మనం చూస్తాం. మన మనసు పెట్టడంలే ఆ దైవిక విషయాల మీద. లోక సంబంధమైన విషయాల మీద ఉన్నంత మనస్సు దైవిక సంబంధమైన విషయాల మీద నేటి క్రైస్తవ్యము మనసు పెట్టడం లేదు. ఏం చెప్తుంది బైబిలు? మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద దృష్టి పెట్టు అంటుంది. ఎప్పుడైనా పెట్టావా? పైనున్న వాటి మీద ఎప్పుడైనా ఆలోచించావా? పైనున్న వాటి మీద ఎప్పుడైనా దృష్టి పెట్టావా? పెట్టడం లేదు. ఇదే లోకం, ఇదే జీవితం, ఇంతకన్నా ఏం కావాలి అని తిమోతి పత్రికలో ఉంది. సుఖముగా ప్రవర్తించుచు జీవించువారు చచ్చిన కుక్కతో సమానము అని. చూసారు? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులను సిద్ధపరచాలి, ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులను నడిపించాలి. ఎజ్రా అదే కదా, నేను సమకూర్చి తిని ఇతరులను మందిర నిర్మాణ పని కొరకు. 7వ అధ్యాయం అనుకుంటా ఎజ్రా గ్రంథం. నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున 5వ వచనం 7:5
జనసంఖ్య చేయనట్లు దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. తర్వాత ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రములకు ప్రావీణ్యత గల శాసనములు అతనికి దేవుడైన యెహోవా హస్తమునకు తోడుగా ఉన్నందున అక్కడ ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు నేను సమకూర్చాను. పని కొరకు నేను సమకూర్చి తిని ప్రభు పనిలో పాలుభాగస్తులగుటకు, ప్రభు పనిలో పరిచర్య చేయుటకు, ప్రభు పనిలో పాలు పొందుటకు నా దేవుని కరుణాస్తం నాకు తోడుగా ఉన్నందున నేనే కాదు ఇతరులను కూడా నేను సమకూర్చాను. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రభువులలో పాలు పొందుతూ ఎన్ని సంవత్సరాలు అయింది? మరి దేవుని రాజ్య విస్తీరణ కొరకు ఎంతమందిని సమకూర్చా? ఎంతమందికి నీ రక్షణ అనుభవాన్ని చెప్పి ఇతరులను నడిపించా? ఎథెన్స్ వారు ఉన్నట్లుగా పొద్దుపోవడానికి పూసకొల్ల మాటలు చెప్పుకుంటూ పొద్దు పోగొట్టుకుంటున్నావే కానీ ఒక్కరికన్నా నీలో ఉన్న మార్పుని చెప్పి ఒక్కరికన్నా ప్రభువును నడిపిస్తాము. చూసారా? నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు సమాజంలో 4 ముద్దలు కలిసి నేను నా పిల్లలు భోంచేస్తున్నామంటే దేవుని కృప. ఇది నా గొప్పతనం కాదు. నేను సమకూర్చి తిని యెహోషువను ధైర్యపరచుము. విశ్వాస జీవితములో ప్రభు పనుల పట్ల, ప్రభు సేవ పట్ల, నశించిపోయే ఆత్మల పట్ల ఖాళీ సమయం దొరికినప్పుడు 4 నిమిషాలు ప్రార్థన చేయి, దీవించబడతాం. 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయం 5వ వచనం. జనులు ఆయా భాగముల యందు వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరులకు 35 వచనము. అతడు యాజకులకును వారి వారి పనులు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి ఇశ్రాయేలుకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్టములైన లేవీలకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చి, పరిశుద్ధమైన మందసం మీరిక భుజముల మీద మోయక ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలులకు సేవ చేయి.
వారిని ధైర్యపరిచి లేవీయులను ధైర్యపరిచి మందిర సేవా సంబంధమైన కార్యక్రమాలు, సంఘములో జరిగే కార్యక్రమాల విషయాలలో మనుషుల వైపు చూడకూడదు. ఇంతకు ఉన్నాడా లేడా, ఒకసారి ఫోన్ చేయి, నీ ఫోన్ చేయి, నా ఫోన్ అవుతుంది, నీ ఫోన్ చేయి. ఇది ఒక బాధ, ఒక వేదన, ఒక బుధవారం, ఒక శనివారం, ఒక ఆదివారం. భక్తి జీవితంలో అలా వేదనకరంగా ఉంటే చాలా నష్టం, చాలా నష్టపోతాం కూడా. దేవుని మందిరం తలుపులు తెరిచే భాగ్యం నాకు దేవుడిచ్చాడు. మోకరించి నలుగురు కొరకు ప్రార్థన చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. పాట పాడే భాగ్యం నాకు ఇచ్చాడు. ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఇతరులను ఆహ్వానించే భాగ్యం ఇచ్చాడయ్యా నాకు. చాలు, నా కుటుంబం నేను పోషించుకుంటూ సంఘ వృద్ధి కొరకు నాకు అప్పగించిన దానిలో నేను కూడా ప్రయాసపడతాను, నేను కూడా కష్టపడతాను, నేను కూడా శ్రమపడతాను. బల నమ్మకమైన దాసుడా, దాసురాలా, ఈ మిక్కిలి కొంచెము నమ్మకములో ఉన్నావు, 10 పట్టణముల మీద అధికారివై ఉండు అన్నాడు. ప్రశంసలు ఊరికే రావు. చాలామంది ఊరికేనే వచ్చాయిలే అనుకుంటున్నారు. శ్రమ లేనిదే కిరీటం లేదు, 98 జీతం రాదు. చూసారా, ప్రభు పనిలో అరిగిపోవుట, కరిగిపోవుట, నలిగిపోవుట ఇష్టపడాలి. ఇక్కడ లేవీయులను ధైర్యపరుస్తున్నాడు రాజుగారు. మందిర సేవా సంబంధమైన కార్యక్రమాలలో ప్రజలకు సేవ చేయుడి. 5వ వచనం చివరి భాగంలో మీ సహోదరులకు సేవ చేయుడి. 32వ అధ్యాయం 5వ వచనంలో చదవాల్సిన పని లేదు. వారిని ధైర్యపరిచి ప్రజలకు సేవ చేయుడి. 3వ మాట, కీర్తనలు 138వ కీర్తన 3వ వచనం. 138వ కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో వేడి పుట్టించి త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నా ఆధ్యాత్మిక జీవితములో శ్రమల వలన, బాధల వలన, ఇరుకుల వలన, ఇక్కట్ల వలన నేను నీరసించిపోయాను. నేను బలహీనుడనైపోయాను. కానీ నువ్వు నాకు వేడి పుట్టించి ఆ యొక్క సునేమురాలు కొడుకును ఎలీషా గదిలోకి తీసుకెళ్ళి 7 మారులు సరసగా వానికి వెట్ట పుట్టి మృతుడు ఏమైనాడు? సజీవుడుగా అప్పగించి త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. విశ్వాస జీవితములో ప్రతి విషయములో
దేనికి నీరసించకూడదు. ఇంకా 27 కీర్తనలు ఏమంటాడంటే, దీనిలో నేను ధైర్యమును విడవకుందును అంటాడు. యుద్ధము చేయుటకు సమూహము చెలరేగినను నేనైతే దీనిలో ధైర్యముని విడవకుందు. నాకు త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. విశ్వాస జీవితము, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతోనే కొనసాగాలే తప్ప నీరసించకూడదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచ్చిన. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, నాతో చెప్పెను. నేను ధైర్యము తెచ్చుకొంటిని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు శుభమగునుగాక, భయపడకుము, ధైర్యముగా ఉండు, నువ్వు నన్ను ధైర్యపరిచితివి, నేను ధైర్యము తెచ్చుకొంటిని. దావీదు వెంబడించిన 600 మంది దావీదు మీద అపార్థం చేసుకుని రాళ్ళెత్తితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమా, ఇది విశ్వాస యొక్క ధైర్యం. లోక ధైర్యాలు కాదు, అవేం పనికిరావు. సరే, సమస్తము సంపాదించాడు, తను కోల్పోయిన సమస్తమును సాధించాడట. అతని విశ్వాసం ఏంటంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. ప్రభు కొరకు విశ్వాసి, నువ్వు నన్ను ధైర్యపరిచితివి, నేను ధైర్యం తెచ్చుకొంటిని అంటాడు దానియేలు. నువ్వు నన్ను ధైర్యపరచగా, అందుకే భక్తులు అన్నారు, మేము అధైర్యపడము అన్నారు భక్తులు. మేము అధైర్యపడము, ఎందుకంటే మా రక్షకుడు మాకు ధైర్యం ఇచ్చు దేవుడు. అందుకని పౌలు గారు తెస్సలోనిక విశ్వాసులతో ఏమంటాడంటే, మీలో ప్రతి వానిని ధైర్యపరచుచు అంటాడు. 1 తెస్సలోనికలు 2వ అధ్యాయం 11, 12 వచ్చిన. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకే తెలియను. మీలో ప్రతి వానిని ధైర్యపరు. సరే,
దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మీలో ప్రతి వాణిని మేము ధైర్యపరుస్తూ ఉన్నాం. ధైర్యముతో ముందుకు సాగాలి విశ్వాసం. ప్రతి విధమైన సమస్యలను బట్టి, ఆందోళనలను బట్టి విశ్వాసి భయపడకూడదు. చాలామంది దేవుని రాజ్య విస్తీరణ కొరకు ప్రయాసపడకుండా అధైర్యపరుస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 9వ వచనం. ముప్పై 32:9. ఏలీములో 12 నీటి గుంపులలో 32వ అధ్యాయము 9వ వచనం. వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలీల హృదయములను అధైర్యపరచిరి. మన వల్ల ఆడవుతుంది. అదంతా సేవకుడు ఉంటేనే ఏదైనా. మళ్ళా సరే బ్యా బ్యా ఉండల్లా సరే మన వల్లే ఆడవుతుంది. నీవు నోరు తెరుసు నేను నింపేదను అంటున్నాడు దేవుడు. మన వల్ల అవుతుందా? అసలుకురా 12 మందిలోనే ఎన్ని గుంపులైనారు రాజా? వాళ్ళు ఎన్ని గుంపులైనారు? 12 మందిలో. చదువుతుంటావు బైబిల్? అప్పుడప్పుడు చదువుతుంటావా? ఎప్పుడెప్పుడు చదువుతుంటావు? అప్పుడప్పుడు కదా. రోజు తప్పట్లు కొట్టండి అమ్మ, రోజు చదువుతాడంట. ఎంతమంది వెళ్ళారు వాగ్దాన దేశానికి? 15 వెళ్ళారా? 13 వెళ్ళారా? 12 వెళ్ళారా? అసలు ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని? లెనిన్ నువ్వు లేదు. ఇశ్రాయేల్ గోత్రములు ఎన్ని? 13, 16, 17 ఎన్ని? ఏరా ఒకడు కూడా చెప్పడంటున్నాడు. లెనిన్ ఇట్లా చూడనురా అంటున్నాడు. 12 గోత్రాలు. 12 గోత్రాలలో గోత్రానికి ఒకరిని పంపించారు. కూర్చో. 12 గోత్రాలలో గోత్రానికి ఒకరిని పంపిస్తే 10 మంది ఒకటయ్యారు, 2 ఒకటయ్యారు. 10 మంది కలిస్తే ఏదైనా సంఖ్య ఎక్కువ, బలం ఎక్కువ. అసలు మనం తలంచుకుంటే మేమేమైనా చేయగలం. చూడండి, రాత్రి ఆ మాట చదువుతుంటే భలే నవ్వు వస్తుంది. ద్వితీయోపదేశకాండం వేరే సబ్జెక్ట్ లేదు. 32వ అధ్యాయం 27వ వచనం. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదమనుకొందును, వారి విరోధులు నిజముగా గ్రహింతురేమో. ఇదంతయు యెహోవా చేసినది కాదో, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు, మా బలము చేత. ఇది నెలలో చాలామంది
మా బలము చేత. వారి పేరు ఉండకుండా ప్రపంచంలో అతి పురాతనమైన జాతి ఏదంటే ఎవరు? యూదులు. ఎన్ని దేశాల్లో ఎంతమంది నియంతలు, ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది విరోధులు లేచి, ద గ్రేట్ అశోకాన్ని చదువుతాం చరిత్రలో, ఆయన వంశములో ఒక్కడు లేడు. కానీ ఇశ్రాయేలీల యూదుల రాజ్యమైన ఇశ్రాయేల్ ఇప్పటికీ ప్రపంచానికి ఒక తలమానికంగా, ఒక సాక్షిగా నిలబడి. ఎందుకంటే సంఘానికి కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు, మీ ఎదుట పాతాళ లోక ద్వారములో నిలబడవు, నిలబడా నేరవు. ఎక్కడైతుందయ్యా అసలుకు రే? ఆ దేశంలో వాని పక్క నిలవన్నారా? వాని దృష్టికి ఎట్లుందని తెలుసా? నేను మిడత మాదిరి ఉన్నారా? వాడితే పచ్చడి అయిపోయింది అట్లున్నాను. అది ఎక్కడ పట్టణాల్లోనైనా ఆకాశంలో అంటుకొని ఉన్నాయి, మనల్లా అవుతాయిగా. విశ్వాసి జీవితంలో ఎంత ఎత్తరి గొల్యాతు ఉన్నా ఏం చదువుతాము? దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడై, అది కావాలా అంతే. పోయి బా నా చేత అడుగుతాను నేను అంటే నువ్వు నీరసపడిపోతావు. అతని ధైర్యాన్ని చూసి ఎవడు ఈ కుర్రోడు పట్టుమని 4 అడుగులు లేడు, నాకు కూడా తెల్లంటున్నాడు వాడు, సౌలు దగ్గర ఉన్నవాడు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేశాడు. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడు. నీ ధైర్యం ఎక్కడ? నీ ధైర్యం ఎక్కడ? పౌలు శీలాను చూస్తే వారు విద్య లేని పామరులు. వారి ధైర్యమును చూసి వారు అధైర్యపరిచిరి. రెండే మాట, నువ్వు ధైర్యపరచువాడవా అధైర్యపరచువాడవా? ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ నామములో ఈ నెల చివరి దినాలు నడిపించారు, మీకు స్తోత్రం. మరో నూతన మాసం మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు పునరుద్ధరించి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కలి కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రింబగలి విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. వారి వృత్తులలో, డ్యూటీలలో, సంచారములలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మెట్టి తీర్చండి. తాతయ్య, ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. కుమారుని జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. కుమారుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి.
మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలను, ప్రైవేట్ సంస్థలను, నాయకులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించున్నట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచి మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను బట్టి దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను బట్టి దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, నైనా గవర్నర్లను బట్టి దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. నైనా రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును దీవించండి. యేసు ప్రభువ, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీని పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, కట్టుపల్లి పాల్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తి గారు, కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, నంద్యాల, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. సహోదరి సుందరి జీవితంలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారని స్తోత్రం. అన్నం జోసఫ్ గారి స్టంట్ వేయబడింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శనం భార్య గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకా సంఘములు ఎవరైనా బలహీనతలతో ఉంటే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఆశతో, నిరీక్షణతో డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లలు నైనా మీ వైపు చూస్తూ ఉన్నారు. నేను అద్భుతమైన సహాయం దయచేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించు గొప్ప దేవుడు నీవు గనక దీనులను ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టువాడవు నీవే కదా. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మను ప్రోత్సహిస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర మంది స్థల విషయంలో మీ కృపను దయచేయండి. నేను ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.